దీన్ని మీకు బూడిద గుమ్మడికాయ అంటారు. దీనిపైన పొట్టు తీసేసి సీడ్స్ తీసేసి దీన్ని గ్రైండ్ చేసేసి దానిలో కొంచెం కరివేపాకు పొడి కూడా వాడుకోవచ్చు, అలానే కూడా తాగవచ్చు. రోజు ఒక 1 వీక్ 10 డేస్లో స్టోన్స్ కరిగిపోతాయి. స్టోన్స్ కరిగిపోవడానికి ఇంకొకటి ఏంటంటే ఉలువలు హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో కుల్చి అంటారు. ఉలువలను గ్రైండ్ చేసేసి దాన్ని సూప్ లాగా తీసుకోవచ్చు, నైట్ నానబెట్టేసి దాన్ని కర్రీ లాగా తీసుకోవచ్చు. ఇంకోటి మీరు రాడిష్ తీసుకోండి, రాడిష్ మామూలుగా మనం సాంబార్లో వాడతాం రాడిష్. సో దాని బదులు ఏంటంటే మార్నింగ్ దాన్ని రాడిష్ జ్యూస్ తీసుకోకుండా తగ్గుతుంది. ఇంకోటి మన ఆంధ్రాలో అరటి దూట అంటారు, అరటి దూట కూడా మీరు జ్యూస్ చేసుకోవడం వల్ల కూడా రోజు ఒకటి పెట్టుకోండి. ఒకరోజు అరటి దూట తీసుకోండి, ఒకరోజు ఉలువలు తీసుకోండి, ఒకరోజు యాష్ ఘాట్ తీసుకోండి, ఒకరోజు బాటిల్ ఘాట్ తీసుకోండి, ఒకసారి లెమన్ జ్యూస్ తీసేసుకోండి. దానివల్ల స్టోన్స్ కరిగిపోతాయి. ప్లస్ రోజు సాయంకాలం పూట 2 స్పూన్స్ జీలకర్ర ఒక 1 గ్లాస్ వాటర్లో వేసి బాయిల్ చేసేసి ఆఫ్ అయిన తర్వాత రోజు సాయంకాలం టీ లాగా తీసుకుంటే 7 డేస్లో మళ్ళీ స్కానింగ్ తీసేసేయండి. 90% స్టోన్స్ సైజ్ తగ్గిపోతాయి, పడిపోతాయి.